హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్నే తపాలచక్క అని కూడా అంటారు. ముందుగా ఒక బౌల్లో బియ్యపిండి 1 కప్పు వేసుకోవాలి. తురిమిన క్యారెట్ 1/2 కప్పు, ఆనియన్స్ 1/2 కప్పు, నువ్వులు 1/4 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, కచ్చా పచ్చాగా దంచిన వేరుశనగపప్పు 1/2 కప్పు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, గంట పాటు నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సర్వపిండి తెలంగాణలో చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక పెనం తీసుకోవాలి. ఇనుప పెనం అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో నాన్ స్టిక్ ఉంటే పాతదైనా వాడండి. ఇనపెనం కానీ లేదా మందపాటి పాత్ర ఏదైనా సరే తీసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని పెనం మీద ఒత్తుకోవాలి. మామూలుగా అయితే ఈ సర్వపిండికి తురిమిన క్యారెట్ వేయరు. నేను వేసాను. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. మధ్యలో చిన్న హోల్స్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసినందువల్ల మధ్యలో కూడా బాగా ఉడికి క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ 1 మినిట్ హైలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో ఉంచుకొని 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని ఇంకో సైడ్ తిప్పుకొని 5 నిమిషాలు ఉంచుకుంటే సర్వపిండి తయారవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.